మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 8వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 14 వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో ముఖ్యంగా గురువు మిథున రాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే సింహరాశి యందు కేతువు సంచరిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో తులారాశి మొదలు తులా, వృశ్చికం, ధను రాశుల యందు సంచరించబోతూ ఉన్నారు. మకర రాశి యందు రవికుజుల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. వారం చివరిలో రవి మకరాన్ని వదిలిపెట్టి కుంభరాశి ప్రవేశం చేస్తారు. అలాగే ఈ వారం చివరిలోనే చంద్రుడు కూడా ధనస్సు మకర సంక్రమణాలను పూర్తి చేసుకుని అమావాస్య నాటికి పంచగ్రహ కూటమిగా కుంభరాశిలోకి చేరతారు. అలాగే ఇప్పటికే కుంభరాశిలో శుక్రగ్రహం, బుధగ్రహం, రాహు యొక్క యుతి కొనసాగుతూ ఉన్నది. అలాగే శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారికి అష్టమ స్థానం నుండి గ్రహాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒకంత ఒత్తిడి తగ్గినట్టు ఈ వారం మనం చెప్పుకోవచ్చును. కారణం ఏంటి అంటే గత వారంలో అష్టమంలో బుధుడు, శుక్రుడు, అలాగే ఈ వారంలో రవి కూడా అష్టమ స్థానం నుండి 9వ స్థానానికి వెళ్ళిపోతారు. ఇంకా అష్టమంలో కేవలం ఒకే ఒక్క కుజగ్రహం ఉంటారు. ఆయన కూడా వచ్చే వారం బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి వచ్చినటువంటి సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తగ్గి మీకు కొంత మానసిక ప్రశాంతతను కలగజేస్తూనే ఈ గ్రహస్థితి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారం మధ్య నుండి అనగా బుధవారం లగాయితూ ఉండేటువంటి చంద్రబలం మిమ్మల్ని చాలా గొప్పగా కాపాడుతూ ఉంటుంది. యథా మాత సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమహ అన్నారు. అంటే ఒక తల్లి తన బిడ్డను ఎలా కాపాడుతుందో చంద్రుడు అలా కాపాడుతారు. ఈ వారంలో ఉండేటువంటి చంద్రుడు షష్ఠస్థానమందు స్వస్థాన ప్రాప్తిమారోగ్య అన్నారు. అంటే మానసికమైనటువంటి సంతృప్తిని కలగజేయడానికి, అలాగే మానసికమైనటువంటి ధైర్యాన్ని కలగజేయడానికి ఆయన కారకులు. ప్రత్యేకించి సొంత ప్రాంతాలకి వెళ్ళడము, లేదా బంధువులతో కానీ మిత్రులతో కానీ కొంత ఎక్కువసేపు మాట్లాడుతూ ఉండడము, మీ మనసులో ఉండేటువంటి కష్టాన్ని వారితోటి పంచుకుంటూ ఉండడము, లేదు వారి నుండి వచ్చినటువంటి సలహాల వల్ల ఉపశమనాన్ని పొందుతూ ఉండడము, ఇత్యాది విషయాలన్నీ కూడా మిథున రాశి వారిలో ప్రధానంగా కనబడతాయి. అంటే ఏదో ఒక రకమైనటువంటి చర్చోపచర్చలకి ఈ వారం అవకాశం ఉంటుంది. అలాగే దూరత్ర ప్రాంతాలు ప్రయాణం చేస్తూ ప్రతిరోజు అలసిపోతూ ఉండేటువంటి వాళ్ళకి కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అబ్బాయి ఈ సమస్య ఇంకా తగ్గదు, ఈ సమస్య పెరిగిపోతూనే ఉంటుంది అనుకునేటువంటివి ఏవైతే ఇబ్బందులు ఉంటాయో అటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి ఒక చిన్న మార్గం కనబడడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఒక రకమైనటువంటి సపోర్ట్ దొరుకుతుంది. ఎవరైనా మీకు సహాయం చేసేటువంటి వాళ్ళు, లేదా ఇటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి వారు ఎలా బయటపడ్డారో అనేటువంటి కొన్ని సంఘటనల్లో ఇంకోటి ఏదైనా మీకు దొరుకుతూ ఉంటుంది. తద్వారా కొంత మీరు బయటపడడానికి కొంత భరోసా దొరకడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో ఆరోగ్య పరిస్థితులు మధ్యస్థంగా ఉన్నాయి. ఆర్థికంగా గత వారం లాంటి పరిస్థితులు ఈ వారం కూడా కనబడుతూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత సానుకూలత కనబడుతూ ఉన్నది. మిథున రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అష్టమంలో ఉండేటువంటి కుజదోష నివారణ కోసమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.